డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన నియోజకవర్గం కాట్రేనికోనలో సకాలంలో కరెంటు బిల్లు చెల్లించినప్పటికీ విద్యుత్ డిస్కనెక్షన్ చేయడంతో చెరువులోని రొయ్యలు డివో వచ్చి చనిపోయాయని బాధిత రైతులు గురువారం కాట్రేనికోన విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ బిల్లు చెల్లించినప్పటికీ కనీస సమాచారం ఇవ్వకుండా చెరువు వద్ద కనెక్షన్ తీసివేశారని, దీంతో రొయ్యలు చనిపోయాయని బాధితులు ఆరోపించారు. ఇన్ఛార్జ్ ఏఈ శ్రీనివాసును వివరణ కోరగా డిస్కనెక్షన్ చేయడం వాస్తవమేనని, బిల్లు చెల్లించిన తర్వాత కనెక్షన్ తిరిగి ఇచ్చేశామని తెలిపారు. రవి నేనండి రవిగారండి. రవి గారా? రాధాకృష్ణ కదా, రాజరాజు గారిని. మీరు బిల్లు కట్టండి, నాకు వాట్సాప్ పెట్టండి సార్. నేను లైన్ మీద పెట్టి పంపించి నేను అన్ని సర్వీస్ నెంబర్ నాకు ఎవరు ఆపారో దానికి సమాధానం చెప్పాలి. నా కరెంట్ బిల్లు కట్టకన్నా కరెంట్ బిల్లు అడిగి అడగకుండా కరెంట్ ఎందుకు ఆపారు? మీరు కట్టింది ఎప్పుడు అడగాలండి? నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అడగచ్చు కదండి. నేను పెడతాను కదా. నేను ఫస్ట్ టైం ఫోన్ చేసింది కదండి, ఇది సెకండ్ టైం ఫోన్ చేసిందండి. ఇది మీ అందరికీ నేను కూడా చెప్తున్నా, చేయడం జరిగింది. కట్ చేసినా సరే కరెంట్ వచ్చి కరెంట్ బిల్లు మీటర్ ట్రాన్స్ఫర్ ఆపేయారు. ట్రాన్స్ఫర్ ఆపేయారని నేను జేఈ గారికి ఫోన్ చేశాను. కరెంట్ ఆపేయారు, ట్రాన్స్ఫర్ ఆపేయారని అని అడిగితే ఎందుకు ఆపేస్తారని కరెంట్ బిల్ కట్టేస్తానని అన్నారు. మరి కరెంట్ బిల్ కట్టానంటే 5 నిమిషాల్లో కరెంట్ ఇప్పించేస్తానని అని అన్నారు. అలాంటిది 2 గంటలైనా సరే నా చెరువుకి కరెంట్ రాకపోవడం వల్ల నా చెరువు డివో వచ్చేసి నష్టపరిహారం జరిగింది. డివో వచ్చి మొత్తం జరిగిలానే చచ్చిపోయి దానికి సమాధానం చెప్పమని చెప్పి నేను కరెంట్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. 4 ఎకరాలు చెరువులు అన్నది 4 ఎకరాలు అన్నది చేస్తున్నాం. అది మేము దగ్గరగా 7-8 టన్నులు దగ్గర సరుకుంటుంది. దగ్గరగా 10-15 లక్షల రూపాయలు దాంట్లో వాల్యూ చేస్తుంది. అది దానికి సమాధానం చెప్పమని నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను.